హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు చేసి చూపిస్తున్నానండి. ఈ అన్సీజన్లో కూడా మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేసేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు కందిపప్పు అయితే తీసుకొని శుభ్రంగా 2 times అయితే వాష్ చేసేసి వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి. ఈ పప్పు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. అసలు మామిడికాయ పప్పు అంటేనే అసలు వదిలిపెట్ట బుద్ధి కాదు, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనము పప్పు మొత్తాన్ని కూడా కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 2.5 cups వాటర్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పుకు 2.5 కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, కొంచెం పసుపు వేసి ఒక విజిల్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా చేయండి, మంచిగా ఉంటుంది పప్పు. అన్నీ ఒకేసారి వేసినట్టు అది కూడా బాగుంటుంది, కానీ ఇంత రుచికరంగా అయితే ఉండదన్నమాట. చూడండి, స్పెషల్గా మన ఐటెం అయితే వచ్చేసింది, మామిడికాయ పప్పు. ఇప్పుడు ఈ మామిడికాయని కడిగేసుకొని మొత్తం కూడా చెక్ తీసుకోవాలన్నమాట. అవసరమైతే మొత్తం తీసేసుకోండి, లేదంటే అక్కడక్కడ కొంచెం ఉన్నా పర్లేదన్నమాట. ఈ విధంగా తొక్క మొత్తాన్ని కూడా తీసేసి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజే కట్ చేసి వేస్తున్నాను అనమాట. అలాగే ఈ మామిడి టెంకను కూడా వేస్తున్నానండి. నాకు మామిడి టెంక అంటే చాలా ఇష్టం. నాకేంటండి, ఎవరికైనా మామిడి టెంకలో తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. చిన్నప్పటి రోజులలో అయితే మామిడికాయలు దొరకాయంటే ఇంకా ఏమీ లేదండి, అంతే సంగతి, తినేస్తూనే ఉండేవాళ్ళం అనమాట. మీలో ఎంతమందికి మామిడి పండు అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ మామిడికాయ అయితే మంచి పుల్లగా అయితే ఉందన్నమాట. ఇక్కడ నేనైతే ఒక మామిడికాయ మొత్తం కూడా వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలను కూడా వేస్తున్నానండి. మామిడికాయ పప్పులో ఉల్లిపాయలు ఏంటి అనుకుంటున్నారా? ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చిని యూజ్ చేస్తున్నాను. ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలను, కాస్త కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ లోపల మన పప్పు కూడా ఒక విజిల్ వచ్చేసింది. మూత తీసి చూశానండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, కరివేపాకు మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. మనకు పప్పు అనేది ఏ గ్రేవీలో ఎంత కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా అయితే చూసుకోండి. ఇక్కడైతే నేను 1/2 కప్పు వాటర్ అయితే పోసుకున్నాను. మొత్తంగా నేనైతే 4.5 cups వాటర్ అయితే యూజ్ చేశానండి. ఇక్కడ చూడండి, పప్పు మొత్తం కూడా ఉడికింది. ఒక్కసారి పప్పు గుత్తుతో మెదిపేసేయండి, సరిపోతుంది. చూడండి, మామిడి టెంకను అలా చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది. పోపు వేసుకోకుండా ఇలా తిన్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు నుంచి ఇంకో కప్పు వరకు వాటర్ అయితే వేసానండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని పప్పు గుత్తితో ఒకసారి మెదిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అన్నట్టు. ఇప్పుడు మనమైతే పోపు చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. ఇందులోనే మన పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఈ పోపునైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకోటండోయ్, ఇప్పుడు మనకు అన్సీజన్ కదండి, మామిడికాయలు ఏ సీజన్లోనైనా దొరుకుతున్నాయండి. ఇది మా చెల్లి నాకు పంపించిందనమాట. సో నేనైతే వండాను. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కటే పూటలో అయిపోయిందండి. మరి ఇంత రుచికరంగా ఉండే మామిడికాయ పప్పును ఎలా వండుకోవాలో ఈ వీడియో అయితే చూసేసారు కదా. మరి చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైకో, సబ్స్క్రైబో ఏదో ఒకటి చేసి మీకు ఈ పప్పు వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన పోపు మొత్తం కూడా రెడీ అయింది. చివరగా కాస్త వెల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని మనం రెడీగా చేసి పెట్టుకున్నట్టు పప్పులో వేసుకొని కలిపేసుకోనండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు చూసేశారు కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు